అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అందరూ అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మనందరికీ సమస్యలు ఉన్నాయి. శోధనల మధ్యన ప్రయాణం చేస్తున్నాం. ఆరోగ్య పరిస్థితులు కూడా అస్సలు బాగోలేదు. మానసికంగా ఎన్నో విధాలుగా మనం నలిగిపోయాం. ఎటు చూసినా మనకి నష్టమే కలుగుతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్యన మనం ఎక్కువ మనుషుల మీద ఆధారపడుతున్నాం. అందుకే మనం అనుకున్నవేవి మన జీవితంలో జరగట్లేదు. కానీ ప్రియ సంగమా, నేను కూడా ఎన్నో శోధనల మధ్యన, అవమానాల మధ్యన, ఎన్నో కొరతల మధ్యన ప్రయాణం చేశాను. కానీ వాటన్నిటిలో విజయాన్ని పొందడం గల ప్రాముఖ్యమైన కారణం ఏంటి తెలుసా? నేను ప్రభుని అడగడం ప్రారంభించాను. ప్రభుని ఎట్లా అడిగానంటే, ప్రేమతో అడిగాను, విశ్వాసంతో అడిగాను. ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు కారుస్తూ, నన్ను నేను తగ్గించుకొని, దేవా నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదు, నువ్వు ఏదన్నా చేయగలిగిన గొప్ప దేవుడు అని ఆయన మీద విశ్వాసం ఉంచి అడిగాను. నేను అడిగిన వాటన్నిటికంటే గొప్ప కార్యాలు ప్రభు నా బ్రతుకులో చేయడం ప్రారంభించారు. ఈరోజు మీరందరూ కూడా అటు ఆశీర్వాదాలు అనుభవించాలని ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. దేవుని వాక్యంలో మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ మాట చదవగలిగితే, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మనం అడిగే ప్రతి ఒక్కటి మనం పొందుకున్నామని నమ్మాలి. ఈరోజు చాలామందికి నమ్మకం లేదు. అందరినీ నమ్ముతున్నాం కానీ మనల్ని నియమించిన దేవుని మీద మనం ఆధారపడలేకపోతున్నాం. కానీ ఈరోజు నేను అంటాను, మీరు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవునికి మనకి చక్కటి సంబంధాన్ని ఏర్పాటు చేయగలిగిన ఒకే ఒక్క మార్గము ప్రార్థన. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట, వాక్యం అంటే దేవుడు తిరిగి మనతో మాట్లాడుట. ఈరోజు దేవుడు బహుశా నీతో మాట్లాడతానేమో. నువ్వు ప్రభుని అడగడం ప్రారంభించు, విశ్వాసంతో అడగడం ప్రారంభించు. ఎలాంటి సందేహము లేకుండా నా ప్రభు ఏ కార్యమైనా జరిగించగలడని నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు ఈరోజే మీ బ్రతుకులో గొప్ప అద్భుతాన్ని మీరు చూడబోతా ఉన్నారు. నా జీవితంలో ఇలాంటి సందర్భం ఒకరోజు వచ్చింది. నాకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నారు. మా చెల్లెలది, మా తండ్రి గారిది, మా తల్లి గారిది, మా కుటుంబ సభ్యులందరిది కూడా DNA పరీక్షలకు పంపించారు. ఏ ఒక్కటైనా మ్యాచ్ అవుతే నా ఎముకల్లో ఉండే మూలుగుని తీసి నాకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ఎన్నో పరీక్షలు చేశారు. ఆ రోజు నేను చేసిన ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభా, నాకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ జరగకూడదయ్యా, నువ్వు ఏ రిపోర్ట్ అయినా మార్చగలిగిన దేవుడివి, నేను నమ్ముచున్నాను. ఏ రక్తంతో అయితే నేను పుట్టానో నేను చచ్చేదాకా అదే రక్తం నాకు కావాలి. నువ్వు నన్ను పరిశుద్ధపరచు ప్రభా, నీ మీద నాకు విశ్వాసం ఉందయ్యా, నువ్వు నా ప్రాణ స్నేహితుడు ప్రభా, నువ్వు నా తండ్రివయ్యా, నువ్వు వైద్యుల కంటే పరమ వైద్యుడు ప్రభా అని ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను. 2 గంటలు గడిచిన తర్వాత నేను విన్న గొప్ప శుభవార్త ఏంటి తెలుసా? అయ్యా, మీ మమ్మీని, మీ తండ్రి గారిని, మీ చెల్లెలందరినీ కుదిరితే ఇంటికి వెళ్ళిపోమనండి. ఎందుకో తెలుసా? మీకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేదు, మీ రిపోర్ట్స్లో చాలా మార్పు కలిగిందని ఆ డాక్టర్ నోటంట వినడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి తెలుసా? దేవుని సందులో మనం ఏది అడిగినా మన ప్రభు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నాకు తెలుసు ఈరోజు మీరు ఎన్నో కష్టాల మధ్యన, ఎన్నో ఇరుకిబ్బందుల మధ్యన ప్రయాణం చేస్తున్నారు. మనుషులందరూ మేము ఉన్నాం కదా అని అంటారు, కానీ ఎవ్వరూ మన పక్షాన ఉండరు, ఎవ్వరూ మనకి సాయం చేయరు. కానీ ఈరోజు నువ్వు అడుగుతున్న దేవాది దేవుడు ఎట్లాంటి వారు తెలుసా? నువ్వు అడిగిన వాటన్నిటినీ, నువ్వు ప్రార్థించిన వాటన్నిటినీ నా ప్రభు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. విశ్వాసంతో అడగండి, ప్రేమతో అడగండి, అది జరుగుతుందని నమ్మి అడగండి. మీరు అనుకున్న రీతిలో దేవుడు మీ బ్రతుకులు మార్చబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.